ఇప్పుడు ఇంకొక మాట చెప్పుకుందాం, మన కీలకంగా ఉండేది. అసలు ఈ దుఃఖం మన ఎందుకు వదిలిపెట్టడం లేదు? 10 ఏళ్ల క్రితమైనా 20 ఏళ్ల క్రితమైనా జరిగిన దుఃఖం ఉంది, అది మన ఎందుకు వదిలిపెట్టడం లేదు? మాటి మాటికి గుర్తొస్తుంది. అలాగే మన గొప్పతనాలు కూడా ఉన్నాయి, కొన్ని సన్మానాలు జరిగినవి, విశేషాలు ఉంటాయి కదా, అవి మనకి మాటి మాటికి ఎందుకు వస్తున్నాయండి? ఎవడొచ్చినా సరే కూర్చోబెట్టి సుత్తి ఎందుకు వేస్తున్నామండి? దీనికి మూల కారణం ఇప్పుడు చెబుతున్నాడు. పదవీ విరమణ చేసిన వ్యక్తుల్ని గమనించండి, ఎవరున్నా జాగ్రత్త పడదాం. నాది పదవీ విరమణ వయస్సే, నేనైనా మీరైనా జాగ్రత్త పడాలి. 60 దాటే 70 దాటే అంటే పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టి కోరుతున్నా, ఎవ్వరికి మీ అనుభవాలు చెప్పొద్దు, అడిగితే తప్ప. అడిగినంత వరకే చెప్పాలి. ఎవరో ఓ హెడ్ మాస్టర్ రిటైర్ అవుతాడు, ఆయన ఇంటికి ఎవరో కుర్రాడో సాటి మాస్టారో ఎవరో పలకరించడానికి వస్తారు. ఈయన కూర్చోబెట్టి, ఏమయ్యా స్కూల్ ఎలా ఉంది అంటాడు. అలా ఎలా ఉందని అడగడంలోనే ఈయన ఉద్దేశం ఏంటంటే, మీరు వెళ్ళాక అంతా పాడైపోయింది సార్ అనాలని ఈయన ఉద్దేశం. అది పైకి చెప్పడం. ఈయన వదిలేసిన దగ్గర స్కూల్ ఎలా ఉంటాయి ఈయనకి ఎందుకండి? వదిలేచ్చుగా. పని అయిపోయిన తర్వాత ఇంకా విషయాన్ని పట్టించుకోవద్దు మనం. మీకు భారతం నుంచే గొప్ప ఉదాహరణ చెబుతూ ఆశ్చర్యకరమైంది. 18 రోజులు యుద్ధం అయిపోయింది. ఆ రోజు సాయంత్రం దుర్యోధనుడు కూడా ఓడిపోయాడు, తొడ పగిలింది. వెంటనే కృష్ణుడు అర్జునుడు రథం మీద ఉన్నారు కదా, అగ్నిదేవుడు ఇచ్చిన రథం కదా ప్రత్యేకం. యుద్ధం అయిపోయింది కదా అని అర్జునుడు ఏమన్నాడంటే కృష్ణుడిని, బావా రథం దిగు అన్నాడు. బావా రథం దిగు, నేను కూడా దిగుతాను. నాకంటే ముందు నువ్వు దిగమన్నాడు కృష్ణుడు. ఎందుకంటే మామూలుగా సారథే ముందు దిగుతాడు, పైగా రథికుడు చెప్పినట్టు సారథి వినాలి. లెక్కది. డ్రైవర్ మనం చెప్పినట్టు వినద్దా? డ్రైవర్ చెప్పినట్టు మనం వింటామా? మనం చెప్పాలి కదా. కానీ ఒక్కోసారి డ్రైవర్ మాట వినడమే మంచిది. సార్ ప్రమాదంగా ఉంది దూకేండి అంటే దూకే, నువ్వెవడు నాకు చెప్పడానికంటే వాడు బతుకుతాడు, మనం పోతాం. ఒక్కోసారి డ్రైవర్ చెప్పినట్టే వినాలి. అది ప్రమాదం ఆయనకు తెలుసు, చెబుతున్నాడు, సార్ దూకేయండి సార్ తిరుగులేదన్నాడు, దూకేయాలి. నువ్వేంటి నాకు చెప్పేది అని అన్నాం అనుకో, వాడు ఉంటాడు, వాడికి నేర్పుంది, వాడు పక్కకు దూకుతాడు, మనం దూకనే పడిపోయాం అక్కడ. సరిగ్గా కృష్ణుడు అలాగే 18 రోజు యుద్ధం సాయంత్రం అయ్యాక దుర్యోధనుడు కూడా పడిపోయాక ఇంక యుద్ధం అయిపోయింది కదా అని అర్జునుడు కృష్ణుడిని రథం దిగు బావా అన్నట్ట. నువ్వు దిగు వెర్రిమోహమా అన్నాడు ఈయన దిగాడు. ఆయన తర్వాత కృష్ణుడు దిగాడు. కృష్ణుడు దిగిన వెంటనే మొత్తం రథం వైశ్వానరాయ విద్మహేలా లీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాతు, భయంకరమైన అగ్ని వ్యాపించి రథం మొత్తం దగ్ధమైపోయింది. అప్పుడు అర్థమైంది అర్జునుడికి, కృష్ణుడు ముందు ఈయన ఎందుకు దిగమన్నాడు. ఈయన దిగకుండా కృష్ణుడే ముందు దిగి ఉంటే అర్జునుడితో సహా దగ్ధమైపోయేది. అర్జునుడు ఆపలేడు దాన్ని. నరుడు నరుడే, నారాయణుడు నారాయణుడే. అందుకనే కృష్ణుడు ఓ నవ్వు నవ్వి, సరేలే నేను డ్రైవర్ని, నువ్వు చెప్పినట్టు వినాలి, కానీ నేను చెబుతున్నాను కదా విను, ముందు నువ్వు దిగు అన్నాడు. దిగాడు. తర్వాత కృష్ణుడు దిగాడు, నమో నారాయణ అన్నాడు. మొత్తం అయిపోయింది. ఆశ్చర్యపోయాడు అర్జునుడు, బావా రథం దగ్ధమైపోయింది. రథం దగ్ధం కాదు నాయన, ఇక నీ దగ్గరున్న గాంధీవం కూడా బ్యాండ్ మేళం వాళ్ళకి ఇచ్చే పని చేస్తుంది, అది పని చేయదని చెప్పాడు. ఇక గాంధీవం మనకు పని చేయదు, దాని పని అయిపోయింది. అప్పుడు చెప్పాడు రహస్యాన్ని. ఇంతకాలం ఈ రథం మీద భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కృతవర్మ, శల్యుడు మొదలైన భయంకరమైన వీరులందరూ అగ్ని సదృశ్యమైన బాణాలు ప్రయోగించినా సరే నీ రథం దగ్గరికి రాలేదంటే కారణం ఇదే, దేవదత్తుడు అగ్నిదేవుడు ఇచ్చిన రథం, నేనక్కడ ఉండడం కారణమయ్యా అని చెప్పాడు. కాబట్టి నీ రథం దగ్గరికి కూడా రాలేదు, కానీ ఆ అస్త్రాల వేడంతా రథం భరించింది, నీ దగ్గరికి రానివ్వలేదు. దాన్ని చుట్టూ సేఫ్టీ ప్యాకేజ్ ఉందన్నమాట, సేఫ్టీ జోన్. అలాగే రథం ఉంది, అది వేడితో కమిలిపోతుంది. అది ఇంకెంతోసేపు ఆ రథం ఉండలేదు, దాన్ని మనం దిగకపోతే మన కూడా దహిస్తుంది. అది యుద్ధం అయిపోయింది కదా. అగ్నిదేవుడు ఎప్పుడు దేవతలు వరాలు ఇచ్చినప్పుడు టైం లిమిట్ ఉంటుంది, సమయ పరిమితి ఉంటుంది దానికి. ఆ పరిమితి తర్వాత పని చేయవు అవి. అంచేత ఇది 18 రోజులను వాళ్ళు శాసించారు, అయిపోయింది, నువ్వు దిగాల్సిందే. అంచేత వదిలేయి ఆ విషయం. ఇదేమిటి రథం దగ్ధం అయిపోయింది అని ఎల్ఐసి వాళ్ళకినో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ వాడికి కట్టకెక్కడ రథం దగ్ధమైంది, మా లారీ దగ్ధమైందంటే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ అని ఏదో ఉంది కదా, న్యూ ఇండియా ఇన్సూరెన్స్. అక్కడికి వెడితే వాళ్ళు ఏదో ఇస్తారు, నువ్వు రథానికి ఎవడో ఇవ్వడు, ఇక్కడ నువ్వేం ప్రీమియం కట్టలేదు. ఇక్కడ
ఇది అలాగే మనం రథం దగ్ధమైనట్టే జీవితంలో జరిగిన విషయాలు ఎంత ఘోరమైనా మళ్ళీ గుర్తు చేసుకోకుండా వదిలేయాలి. తగలబడ్డ రోజులు ఏవో తగబడ్డాయి. ఆ రోజు ఆ దుఃఖాగ్ని కీలల్లో పడి నువ్వు మాడి మసైపోతుంటే భగవన్నామం కానీ గురూపదేశం కానీ తల్లిదండ్రుల ఆశీర్వచనం కానీ ఎలా నిన్ను కాపాడాయో నీకు తెలుసును కదా, ఇంకెందుకు తలుచుకుంటున్నావయ్యా అన్నాడు. ఎందుకు తలుచుకుంటాం మనం? ఇప్పుడు చెబుతున్నాడు. అహం అనేది ఉంటుందండి ప్రతి మనిషికి. నేను నేను నేను. అర్జునుడు ఏమనుకున్నాడు? ఇది నా రథం అనుకున్నాడు, కాబట్టి తగలబడ్డానికి వీలు లేదు అనుకున్నాడు. అగ్నిదేవుడు ఇచ్చిన రథం అనే విషయం గుర్తుంటే, అగ్నిదేవుడు ఇచ్చింది తగలబడకపోతే ఏమవుతుందండి? అగ్ని తగలబడుతుంది. వాయుదేవుడు ఇస్తే పైకి ఎగిరిపోతుంది. వరుణదేవుడు ఇస్తే సముద్రంలోకి వెళ్ళిపోతుంది. లెక్క ఏ వస్తువు దాంట్లో కలుస్తుంది కదా. వరుణదేవుడు ఇచ్చిన వస్తువు సముద్రంలో కలుస్తుంది, అగ్నిదేవుడు ఇచ్చిన వస్తువు అగ్నిలో కలుస్తుంది, వాయుదేవుడు ఇచ్చిన వస్తువు వాయువులో కలుస్తుంది. ఎవరిచ్చింది వారిలోకి వెళ్ళిపోతుంది కదా. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిపోవాలి కదా. అంటే దాని గురించి మమకారం ఉండదు. ఇక్కడ అర్జునుడు ఎందుకు బాధపడ్డాడు? అహం కారణంగా. ఈ అహం ఎక్కడుందో వెతకమని చెబుతున్నాడు వశిష్ఠుడు రామచంద్రునితో సహా. మనం అందరం కూడా ఆత్మాభిమానం అంటాం, అహం అంటాం, ఆత్మగౌరవం అంటాం, ఏదో అంటాం కదండి. అసలు ఆ అహం ఎక్కడుందో ఎప్పుడైనా వెతికేవా? పాదాంగుష్ఠాక్షిరో యావతు, పాదాంగుష్ఠాక్షిరో యావతు కణశ ప్రవిచారితం, పాదాంగుష్ఠాక్షిరో యావతు కణశ ప్రవిచారితం. నా లబ్ధాసో అహం నామ, నా లబ్ధాసావహం నామ, నా లబ్ధాసావహం నామ. పాదాంగుష్ఠాక్షిరో యావతు కణశ ప్రవిచారితం నా లబ్ధాసావహం నామ. కస్యాదహమిదోత్థితః కస్యాదహమివ స్థితః. అహం 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 అహం, నేను 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 అని మనం అందరం అంటాం కదా. వశిష్ఠుడు మనందరికీ సూటిగా వేస్తున్న ప్రశ్న, ఎక్కడుందో అహం నీకు దొరికిందా? వాట్ ఈజ్ అహం? వేర్ ఈజ్ అహం? ఇది చాలా కీలకమైన ప్రశ్న అండి. యువతులు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. చాలా తేలికైన విషయం. కీలకం కదా అని కష్టం అనుకోకుండా చాలా తేలిక. నిన్ను నువ్వు గుర్తించడానికి ఏ గురువు అవసరం లేదు, ఏ పుస్తకం అవసరం లేదు, ఏ సమయం అవసరం లేదు. ఇక్కడే ఇప్పుడే. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. వేదాంతంలో చివరి మాట ముందు మాట ఒకటే. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. అహం అహం అని మనం అంతా. ఆ అహం ఎక్కడుందో గమనించాలంటే ఇంటికి వెళ్ళాలి. ఎక్కడైనా పర్వాలా, కానీ ఇక్కడికంటే ఇల్లు పదిలం, ఇంటికంటే గుడి పదిలం అంట. ఇంటికి వెళ్ళాలి, ఏకాంతంగా కూర్చోవాలి, ఎవరిని రానివ్వద్దు. ముందు ఫోన్ అవతల బారేయాలి, టీవీ పెట్టద్దు, ఉండద్దు, తలుపు వేసేయాలి, చెడత వేసేయాలి, గడి వేసేయాలి, ఓ చోట కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి. నేను అని స్ఫురణ ఎక్కడుందో గమనించాలి. ఆశ్చర్యంగా ఎలా ఉంటుందో తెలుసా? అంతో ఎంతో కాస్త ధ్యానంలో అనుభవం ఉన్న వ్యక్తిగా, భగవంతుడి దేవల్ల అనుభవం పొందిన వ్యక్తిగా చెబుతున్నాను. అహం అనేది ఎక్కడా కనపడదండి. అసలు ఆశ్చర్యకరమైన విషయం. ఎంత వెతికినా నేను కనపడదండి. ఆ నేననే దానికి రూపం లేదండి. రూపం లేని దాన్ని నేను అనుకుని దానికి ఓ మనస్సు, బుద్ధి, శరీరం అన్నీ కల్పించుకుని నేను నేను అని బాగా ఊగుతున్నాం. ఇక్కడ నేనింత లావుగా ఉన్నా, తగ్గాలి, మార్నింగ్ వాక్ చెయ్యాలి. ఈ మనిషి రాత్రి కనుక పోతే మార్నింగ్ వాక్ ఎవడూ లేడు ఇక్కడ. ఈ నలుగురు కలిసి వాక్ చేయిస్తారు శ్మశానానికి. ఇంకేం చేస్తావు? నువ్వు లేకపోయిన తర్వాత స్థూలంగా ఉన్నది నీ శరీరంగానే, నువ్వు కాదు మిత్రమా. మాటలు జాగ్రత్తగా ఉండాలి. వేదాంతం చాలా ఖచ్చితంగా ఉంటుంది. నేను లావుగా ఉన్నాను అనొద్దు, నా శరీరం లావుగా ఉంది అంతే. నేను అందంగా ఉన్నాను అనొద్దు, నా శరీరం అందంగా ఉంది. నా శరీరం అందంగా ఉంది అని అందరూ అందాన్ని గురించి తాపత్రయపడే వాళ్ళు అందరూ నేను అందంగా ఉన్నాను అనకుండా నా శరీరం అందంగా ఉంది అనగలిగితే కాస్మెటిక్స్ మీద ఖర్చు అవుతున్న 1000 కోట్ల రూపాయలు కలిసి వస్తాయమ్మా. 1000 కోట్లు కలిసి వస్తాయి. మన బుద్ధి మార్చుకుంది ఒక్క క్షణం చాలు. మీరు అందంగా ఎలా ఉంటారండి? మీరెవరు? మీరంటే శరీరం ఎలా అవుతారండి? చనిపోయిన ఎవరి దగ్గరైనా శవం దగ్గర కూర్చోండి. ఇంతవరకు మాట్లాడినవాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇంతవరకు అమ్మాయి అనురాధ అంటే ఒక అమ్మాయి పలికింది. ఆ అమ్మాయి చనిపోయింది అనుకోకుండా, రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. తల్లిదండ్రి బడి ఏడుస్తున్నారు, గోలున బడి ఏడుస్తున్నారు. మా అమ్మాయి అనురాధ పోయింది, అనురాధ రాధ అంటే రాధ ఇంక అయిపోయింది. అది ఎంత ఏడిచినా వస్తుందా? ఇంతవరకు పలికిన అనురాధ అనే అమ్మాయి ఇప్పుడు ఏమైందమ్మా? అంచేత ఇంతవరకు మీరు పిలిస్తే పలికిన అనురాధ ఈ శరీరం కాదు, లోపల జీవుడు. ఆ జీవుడు లేడు ఇక్కడ. ఆ జీవుడికి శరీరం ఉండగానే మీరు పేరెట్టారు అనురాధ అవకాయని. పలకపోతే పలకలేదు అంటున్నారు మళ్ళీ ఇక్కడ.
పలికినంతకాలం ఏమో శరీరం లేచొస్తే అనురాధ వచ్చింది మన దగ్గరికి అనుకున్నాం మనం. ఇప్పుడు పలకపోతే అనురాధ పోయిందా? ఎక్కడ పోయింది అనురాధ అయినప్పుడు ఉన్న శవం ఎవరండి? ఆశ్చర్యకరమైన ప్రశ్న కదా. నిజానికి ఒక్క మాట చెబుతున్నా, దయచేసి అశుభం అనుకోవద్దు. ఒక పెళ్లిలో కూర్చుంటే మనకి ఏ అవగాహన కలుగుతుందో తెలియదు, కానీ ఒక శ్మశానంలో శవదహనం అవుతుంటే 10 నిమిషాలు కూర్చోగలిగితే యావత్తు యోగ వాసిష్టం మీ కళ్ళకి కట్టి కనపడుతుందమ్మా, కళ్ళకి కట్టి కనపడుతుంది. మీకు ఆ ధైర్యం ఉందా? 100 సెంటిమెంట్లు ఉన్నాయి మనస్సులో. ఇక్కడ వెళ్ళొచ్చా, ఆడాళ్ళు వెళ్ళొచ్చా, మగాళ్ళు వెళ్ళొచ్చా, పగలు వెళ్ళొచ్చా, రాత్రి వెళ్ళొచ్చా, సినిమాకి వెళ్ళడానికి ఎవడో అడగడు, పబ్కి వెళ్ళడానికి ఎవడో అడగడు, క్లబ్కి వెళ్ళడానికి ఎవడో అడగడు, శ్మశానికి వెళ్ళడానికి నీకు సెంటిమెంట్ కావాలి. ఇక్కడ అంటే మన ఈ యథవ శరీరం మీద మనకు ఎంత ప్రేమ అంటే అక్కడికి వెడితే మనకు ఏమన్నా జరుగుతుంది. ఇప్పుడు ఎంతో కొన్ని కోట్ల మందికి జరిగింది, నీకు జరిగితే ఏమిటట? నువ్వు వంకాయ గాడివి, నువ్వు పెద్ద గొప్పవాడివి, ఇక్కడ నువ్వు పోకూడదా? మహానుభావులు ఎంతోమంది పోయారండి. మన శరీరం మీద మనకు ఎంత ప్రేమ అంటే అక్కడికి వెడితే మనకు ఏమన్నా జరుగుతుందో, వెళ్ళకపోతే జరగదా? వెడితే కనీసం జరిగేదాన్ని బట్టి అవగాహన ఉంటుంది. వెళ్ళాలి. ఆడవాళ్ళు కూడా వెళ్ళొచ్చమ్మా. శాస్త్రం తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా, వేదం స్త్రీలకు నిషేధం చెయ్యలేదు. మీకు మనోధైర్యం ఉంటే తప్పకుండా వెళ్ళండి, మనస్సు బలహీనంగా ఉంటే వదిలేయండి. వద్దు, లేనిపోను వస్తాయి. ఎందుకంటే సహజంగా పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే ఆచారం తప్పు కాదు, ఆడవాళ్ళని వెళ్ళొద్దు, కర్మకాండ చేయొద్దని. ఎందుకని? స్త్రీ హృదయం లలితం, సున్నితంగా ఉంటుంది, అన్నీ తట్టుకోలేరు వాళ్ళు. అందుకని అసలే భర్త పోయి బాధపడుతుంటే ఇప్పుడు శ్మశానానికి కూడా పెడతానంటే ఆ చితిలో దూకేస్తుంది, ఇప్పుడు తిన్నగా ఉండదు ఇక్కడ ఈ అనుబంధం కారణంగా. ఇక భర్త అయితే వేరే విషయం, కొడుకో కూతురో అయితే తట్టుకోలేరండి వాళ్ళు. అది నేను బతుకు నాకెందుకంటే అప్పుడు ఎవరు ఆపుతారు ఇవన్నీ? పైగా ఫిట్ వచ్చి పడిపోతుంది, ప్రాణం పోవచ్చు కూడా, గుండెగిపోవచ్చు. ఆ సున్నితమైన మనస్కులు వెళ్ళొద్దు అని చెప్పడం కోసం, స్త్రీలు సహజంగా సున్నిత మనస్కులు కాబట్టి వెళ్ళొద్దని చెప్పారు. అంతకంటే నిషేధమే లేదు. ఋగ్వేదంలో చాలా స్పష్టంగా ఉంటుంది. భర్త శరీరంతో దహనానికి భార్య వెడుతూ ఉంటే అక్కడ వరకు వెళ్ళాక పురోహితుడు చెబుతాడు, అమ్మా నువ్వు చాలా పద్ధతిగా వచ్చావు, బాగుంది, మంచిదే, రావడం మంచిదే, నీకు అవగాహన, నీ భర్త కదా, నువ్వు వదిలిపెట్టలేవు, కానీ నువ్వు ఎంత బాధపడినా ఆ శరీరం తిరిగి రాదమ్మా, ఇంటికి వెళ్ళి పిల్లల సంగతి చూసుకుని నీ కర్తవ్యాన్ని నువ్వు పాటించు తల్లు అని వేదంలో చెబుతాడు స్వయంగా పురోహితుడు. ఋగ్వేదంలో ఉంటుంది. స్త్రీలను రావద్దని ఎవరు చెప్పారండి? ఏ కర్మ విషయంలో, ఏ కర్మకాండ విషయంలో స్త్రీలకి నిషేధాలు లేవమ్మా. ఎవ్వరు చెప్పినా మీరు నమ్మక్కలేదు, మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. అన్ని పుస్తకాలు మీరు చదవచ్చు, అన్ని యజ్ఞాలు మీరు చేయొచ్చు, అన్ని వ్రతాలు మీరు చేయొచ్చు. ఎవరైనా అంటే గరికిపాటి నరసింహరావు చెప్పాడని చెప్పాడమ్మా, పాపాన్ని మొత్తం నేను భరిస్తా, అనుమానమేలా. జాతిని ఇప్పటికే సగం మందిని ఆడాళ్ల పేరు మీద, సగం మందిని కులాల పేరు మీద భ్రష్టు చేసి దూరం చేశారు. చాలండి. హిందూ మతం బాగుపడాలంటే అన్ని కులాలు, అన్ని వర్గాలు కలిసి ఉండవలసిందేనండి. స్త్రీ పురుష భేదం ముఖ్యంగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళు యుద్ధానికి గడుతుంటే తార మంత్రోపదేశం చేసి ప్రదక్షిణం చేసి పంపించిందమ్మ. మంత్రాలు చదివింది ఆవిడ. మంత్ర విద్వాణి అంటాడు వాల్మీకి రామాయణం, కిష్కింధకాండ చదువుకోండి. అంతేకాదు సుందరకాండలో వర్ణిస్తారు, సీతాదేవి సంధ్యావందనం చేసిందమ్మా. సీతాదేవి సంధ్యావందనం చేసింది. సీతాదేవి. మరి ఆడవాడు సంధ్యావందనం చేయొద్దని ఎవరన్నారు? ఎవరు అనలేదు. అలా కొంతమంది బలవంతంగా పెట్టేసరికి మానేశామంతే. ఇంక మనం ఎవరికి నిషేధం లేదు, ఏ కులం వాళ్ళకి నిషేధం లేదండి. వేదం చదవద్దని, శాస్త్రం చదవద్దని ఏమీ లేదండి. ఇవన్నీ మధ్యలో కొంతమంది పెత్తందారులు బయలుదేరి చేసిన పని. అదే హిందూ మతంలో వచ్చిన పెద్ద చావు. మనకి మతం కంటే కులం ఎక్కువైపోయింది. కార్తీక మాసంలో మరి ఇంకా ఆదివారం వచ్చిందంటే మనవళే. ప్రపంచం అంతా మనవాళ్ళే అని చెబుతున్నా సరే కుదరదు. అక్కడ కుల భోజనం చేస్తారు, యోగ వాసిష్టం ప్రసంగం వింటారు, నమశివాయ, మీ చిత్తశుద్ధిగా నమస్కారం. కులాన్ని మనం వదిలిపెట్టాం, యోగ వాసిష్టం కూడా వదిలిపెట్టాం. ఇంకెందుకు? ఏదో ఒకటి వదిలేయాలి. మరి మనకు కులమే ముఖ్యం అనుకుంటే యోగ వాసిష్టం వినద్దు, నీకు అర్థం కాదు. ఇది వేదాంతం ముఖ్యం అనుకుంటే కులం వదిలేయాలి. కులం గురించి మాట్లాడద్దు అసలు. ఒక మాట, నేను కులాచారాలు వ్యతిరేకించమని చెప్పాను. అన్ని కులాలు గొప్పవే, అన్ని ఆచారాలు గొప్పవే, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకుని దయచేసి, గడప లోపలే కులం, గడప దాటితే సమాజం. అది లెక్క. గడప లోపలే కులం, గడప దాటితే సమాజం. నీ ఇంట్లో పిల్లకి పెళ్లి చేసావు, నీ కులాచారం ప్రకారమే చేసుకుంటావు, నీ బంధువులనే పిలుచుకుంటావు, చేసుకో, హాయిగా చేసుకో, ఎవరు వద్దన్నారు? బయటకు వచ్చినప్పుడు మనం ఓట్లు వేసే చోట, సంఘాలు పెట్టే చోట కులం గురించి మాట్లాడొద్దండి. అసలు సమాజానికి కులానికి సంబంధం లేదు.
సమాజం అభివృద్ధి చెందాలి అంటే కుల వ్యవస్థ పోవలసిందే. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఇక్కడ ఈ వ్యవస్థ ఉన్నంతకాలం హిందూ సమాజం అభివృద్ధి చెందదండి. ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా వశిష్ఠుడు చెప్పిన మాటే నేను చెబుతున్నాను. మీకు ఇష్టమైతే స్పందించండి, లేకపోతే లేదు. ఇక్కడ నాకేం సంబంధం. కుల వ్యవస్థ ఉన్నంతకాలం హిందూ మతం బాగుపడదండి. ఖచ్చితంగా పోవలసిందే ఇది ఖచ్చితంగా. నీ ఇంట్లో నువ్వు కులాచారాలు పాటించి బయటకు వచ్చి కులం గురించి మాట్లాడతామంటే సిగ్గుపడాలి మాట్లాడడానికే. లేకపోతే మనం బాగుపడం. ఒక దేశంగా మనం బతకడం లేదండి, వివిధ కులాలుగా చీలిపోయి బతుకుతున్నాం. ఇక్కడ ఓట్లు అంతే. రాజకీయ నాయకులు మన జీవితాలతో ఆడుకుంటున్నారమ్మా ఓట్లు వేయించుకొని. మనకు అర్థం కావట్లేదు ఆ విషయం. కులానికి అతీతంగా ఆలోచించగలగాలి ఖచ్చితంగా. అది వేదాంతం, అది యోగ వాసిష్టం. ఈ కులం ఎక్కడి నుంచి వచ్చింది? శరీరాన్ని బట్టి వచ్చింది. శరీరం ఎక్కడుంది? ఇదే కదా. ఈ శరీరంలో నేను అనేది ఎక్కడుందో ఆలోచించమంటాడు. పాదాంగుష్టాక్షిరం యావతు, కాలి బొట్టన వేలు దగ్గర నుంచి శిరస్సు మీద చిట్ట చివరి వెంట్రుక చిట్ట చివరి కొస వరకు వెదికి చూడు. కణశ ప్రవిచారితం, కణం 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 వెతికి చూడు ఎక్కడుందో నేను అనేది. మీరందరూ ఇంటికి వెళ్ళి అభ్యసించేయండి. నేను పట్టుకుని దయచేసి నాకు రేపు 4 నుంచి 5లోగా ఫోన్ చేసి చెప్పండి. నేను ఎవరికైనా దొరికితే దాని రూపం చెప్పాలి నాకు. నేను దొరికింది అంటే కుదరదు. దాని రూపం అది నల్లగా ఉందా, తెల్లగా ఉందా, పొడుగ్గా ఉందా, పొట్టిగా ఉందా, లావుగా ఉందా, సన్నగా ఉందా, ఏ కొలతలు లేనిది, ఏ రూపము లేనిది ఎలా ఉంటుందండి? వస్తువు ఉండదు కదా. భౌతిక శాస్త్రం ప్రకారం ఉండడానికి వీల్లేదు కదా. మీరు ప్రయోగం చేసి చూడండి. దొరికితే నాకు చెప్పండి. నాకు దొరకలేదు, మీకు దొరికితే సంతోషం. నేను ఉండదు, అహం లేదు. మనం పుట్టించుకున్నాం అహాన్ని. ఈ శరీరంతో మమేకం అయిపోయి మనం పుట్టించుకున్నాం. యోగ వాసిష్టం చాలా తీవ్రమైన వేదాంతం. ఇది పై విషయం కాదు. ఇది లోతుల్లోకి వెడితేనే. అందులో ఈవేళ 3వ రోజు. నేను లోతుల్లోకి వెళ్ళక తప్పదు. ఇది చివరి రోజు. అందుకే ఈ శ్లోకాన్ని చివరి రోజు వరకు అట్టిపెట్టా. మొదటి రోజే దీన్ని చెబితే వచ్చేవాడు కూడా రాడు. ఈయన నేనే లేనట్టు నేనెందుకు వెళ్ళాలని ఉన్న విషయం అది. ఇది లోతైనటువంటి వ్యవహారం. 2 రోజులు మీరు 20-30 శ్లోకాలు విన్నారు కాబట్టి ఇది కాస్త అర్థం చేసుకుంటారనే ధైర్యంతో చెబుతున్న పుస్తకంలో ఉంది, చెప్పాలి కదా. ఎంత వెతకండి, మీరు ప్రయత్నం చేయండి. పాదాంగుష్టాక్షిరం యావతు కణశ ప్రవిచారితం, కాలి బొటన వేలి దగ్గర నుంచి చివరి వరకు ఎంత వెతికినా ఈ నేనేనేది ఎక్కడుందో కనపడడం లేదే. నా అలబ్ధాసావహం నామ అహం నామ నా అలబ్ధ అసౌ. నేను నేను అని అందరూ అంటూ ఉంటారు. నేను ఎక్కడుందో కనపడడం లేదే. నా అలబ్ధాసావహం నామ పాదాంగుష్టాక్షిరో యావతు కణశ ప్రవిచారితం నా అలబ్ధాసావహం నామ కస్యాదహమితి స్థితః. మరి ఎక్కడుంది అహం అనేది? ఎక్కడుంది? అది మనకి లేదు. లేని దాని గురించి మనం తాపత్రయపడుతున్నాం. దీన్నే మాయ అంటారు. ఈ మాయకు కారణం ఎవరో తెలుసా? ఈ లేని దాని గురించి మనం ఆలోచించేలా చేసింది ఎవరో తెలుసా? మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్ మహారథి. సాక్షాత్ నారాయణే అమ్మవారమ్మ లలిత పరాశక్తి మన మాయలో పారేస్తుంది. ఎందుకని? ఆవిడికి వాళ్ళ ఆయనకి ఈ జగత్తు పేరు మీద ఒక ఆట ఆడుకోవడం సరదా. పేకాట ఆడుకున్నట్టే, చదరంగం ఆడుకున్నట్టే. అందుకని వాళ్ళు ఆడుకునే ఆటలో మనల్ని పావుల్ని చేశారు. ఇక్కడ ఈ పావుల ఆటలో మనం గెలవాలి అంటే ఆ అమ్మవారిని శరణు వేయడం ఒక్కటే తార్కాణం, మరొకటి లేదు ఇక్కడ. అమ్మా నువ్వు ఆడుకుంటే ఆడుకో అమ్మా, మీ ఆయనతో కలిసి ఆడుకో, నన్ను బాధ పెట్టకు తల్లి, నాకు నిజం చెప్పు, నాకు నిజం చెప్పు, ఇది మాయ అని నువ్వు ప్రత్యక్షమే చెబితే నేను మళ్ళీ మాయలో పడతానా? అమ్మవారు మనకు కనపడింది అనుకోండి, ఫోటోలో లేకుండా వచ్చి కనపడింది అనుకోండి, నేనేనే నారాయణి తలుపు తీయంటే నువ్వు దీవా ఉంటావా? అందరినీ వదిలేసి తీస్తావమ్మా. భగవంతుడు పిలవాలి కానీ యధవల కోసం ఆగుతామేంటి ఇక్కడ? ఆవిడ కనపడి ఇదిరా మాయ అని యోగ వాసిష్టంలో లీలావతి అని ఒక రాణి ఉంటుంది. తన భర్త పోయి ఆవిడ కులపద్ముడనే రాజు పోయి విపరీతంగా దుఃఖపడుతూ శవాన్ని కూడా తగలబెట్టనివ్వదు 3 రోజులైనా సరే. కంపు వచ్చేస్తుంది అక్కడ. అప్పటికే భటులు నూనె పోసి నెయ్యి పోసి కాపాడారు, కానీ కంపు వచ్చేస్తుంది. ఆవిడకి భర్త మీద ఎంత పిచ్చి ప్రేమ అంటే కుదరదు. నేను చావను, ఆయన చావనివ్వను, నాకు సరస్వతీదేవి కనపడాల్సిందే, నిజం చెప్పాల్సిందే. ఎందుకంటే సరస్వతీ మంత్రోపాసకురాలు ఆవిడ, సరస్వతి ఉపాసకురాలు. ఆవిడ పట్టుదలకి దయ వచ్చి కరిగిపోయి సరస్వతి ప్రత్యక్షమైంది. లీలా నీకు అసలు విషయం చెబుతానుదా, ఆ శరీరాన్ని అక్కడే ఉండని అని చెయ్యి పట్టుకుని 4 లోకాలు తిప్పింది 3 రోజుల్లో. తిప్పితే ఏమైంది తెలుసు? ఆశ్చర్యంగా అప్పటికి వాళ్ళ ఆయన 3 జన్మలు ఎత్తాడండి. ఈవిడికి అర్థం కావట్లేదు. ఈ శరీరం ఇక్కడే ఉంది, వీళ్ళ ఆయన 3 జన్మలు ఎత్తాడు, రోజుకో జన్మ. అంటే ఇక్కడ రోజు, ఆ లోకంలో ఇక్కడ రోజు గడిచేలోగా ఆ లోకంలో 20 ఏళ్ళు గడిచిపోయాయి.
ఒక రాజకుమారుడుగా పుట్టాడు, యుద్ధంలో మరణించాడు. ఒక మంత్రిగా పుట్టాడు, మరో యుద్ధంలో మరణించాడు, అనారోగ్యంతో మరణించాడు. మూడో జన్మ ఎత్తాడు ఒక బ్రాహ్మణ కుమారుడుగా. వీడే మీ ఆయన అన్నాడు. వాడిని చూస్తుంటే వీళ్ళ ఆయనే ఈవిడికి అనిపిస్తోంది, కానీ ఈవిడ పలకరిస్తే వాడు పలకట్లా నువ్వెవరు అంటున్నాడు. ఆవిడకి అర్థమైపోయింది, అయ్యి బాబోయ్ 3 రోజుల్లో మా ఆయన 3 జన్మలు ఎత్తాడు అంటే అసలు ఈ కాల పరిణామానికి ఏమైనా అర్థం ఉందా? ఈ లోకంలో ఒక కాలం, ఆ లోకంలో ఇంకో కాలం. మనకి ఇది ప్రత్యక్షం అండి. మన దగ్గర ఇప్పుడు 7 గంటల 30 నిమిషాలు అయిందమ్మా సుమారుగా. అమెరికాలో ఎంత అవుతుంది? పగలు 7:30 అవుతుందా అవదా? అనుమానం ఏదన్నా ఉందా? పైగా అన్ని చోట్ల ఒకలా ఉండదు. కొన్ని చోట్ల పగలు 6:30 అవుతుంది, పగలు 5:30 అవుతుంది, టైం తేడాను బట్టి. మరి అమెరికాకే మనకే కాలంలో తేడా ఉన్నప్పుడు బ్రహ్మలోకానికి మనకి కాలంలో తేడా ఉండదా? పితృలోకానికి మనకి కాలంలో తేడా ఉండదా? స్వర్గలోకానికి మనకి కాలంలో తేడా ఉండదా? పురాణాల్లో చెప్పిన స్వర్గ నరకాలు కాలభేదాలు పక్కా నిజం, అనుమానించాల్సింది లేదు. ప్రత్యక్ష నిదర్శనం అది. కాలం మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. కాలం మిథ్య, మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. దసరాకి సెలవులు ఇచ్చారనుకోండి ఒక అబ్బాయికి, స్కూలు పిల్లాడికి, వాడికి సెలవులు ఇచ్చిన రోజు నుంచి 5-6 రోజులు బాగా తొందరగా ఒళ్ళు తెలియకుండా గడిచిపోతాయి. తర్వాత నెమ్మదిగా మళ్ళీ బడి తెరుస్తారు అనగానే వాడు ఏమంటాడు, ఇక ఆ రోజు గడవడం వాడికి యుగంలా ఉంటుంది. ఎందుకంటే రోజు గడవడం వాడికి ఇష్టం లేదు. రోజు గడవడం ఇష్టమైనప్పుడు తొందరగా గడిచిపోయింది, ఇష్టం లేనప్పుడు ఆలస్యమైంది. అంటే కాలం మన ఇష్టం మీద ఆధారపడుందమ్మా. కాలం అంటే మన మనస్సు. కాలానికి ఎవరు లెక్క చెబుతారు? మంచి కాలం, చెడ్డ కాలం. నీకు మంచి కాలం, నాకు చెడ్డ కాలం. నాకు చెడ్డ కాలం, నీకు మంచి కాలం. అందరికీ మంచి, అందరికీ చెడ్డ ఉండదండి. అంచేత కాలం మిథ్య. సృష్టి ఏర్పడడానికి కారణమైన 3: స్పేస్, టైం అండ్ కాజేషన్. దేశము, కాలము, పరిస్థితులు. కాలం మిథ్య, ప్రదేశం మిథ్య. ఇక్కడి నుంచి చూస్తే ఒకలా కనపడుతుంది. విమానంలో మనం దిగుతూ కిందికి చూస్తే చిత్తూరు గ్రామం ఎలా కనపడుతుంది? చిన్న చిట్టికలు పొట్లంలా, చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా ఉంటుంది, ఇంత పట్టణం కలిపి. మరి చిత్తూరు అంటే చిన్న పొట్లమా? కాదే, నువ్వు కిందికి దిగాక తెలిసింది. నువ్వేమంటావు అప్పుడు? నేను పైనుంచి చూశాను కాబట్టి అలా కనపడింది, కిందికి వచ్చాక అసలు నిజం తెలిసిందంట. పొరపాటు. కింది నుంచి చూసావు కాబట్టి ఇది ఇలా కనపడుతోంది, పైకి వెళ్ళాక అసలు నిజం తెలుస్తుంది. ఏది నిజం కాదండి. పైనుంచి చూడడం వల్ల ఇలా కనపడడం నిజమైతే ఇది కూడా నిజం ఎలా అవుతుంది? కింది నుంచి చూసావు కాబట్టి ఇలా కనపడుతుంది, నీకు ఓ శరీరం ఉంది కాబట్టి. పైకి వెళ్ళినప్పుడు నిజంగా కిందికి వచ్చాక నిజమయ్యే అవకాశం లేదండి. ఏది నిజం కాదు. అది చూపు, ఇది చూపు. చూపే దృగ్బ్రహ్మ, దృశ్యం మిథ్య. అంచేది ప్రదేశం మిథ్య. నక్షత్రాలు మాకు ఇక్కడి నుంచి చూస్తే ఇంత కనపడుతున్నాయి, అంతే కదా. నిజంగా రాకెట్ వేగంతో నక్షత్రం మీదకి వెళ్ళామనుకోండి, ఒక్కో నక్షత్రం భూమండలానికి 100 రెట్లు ఉందమ్మా. 100 రెట్లు అంత పెద్దది. నువ్వు తిరగలేవు అసలు. అంత పెద్ద నక్షత్రం నీకు ఇంత కనపడుతాం. ఏమన్నావు? చిన్న చుక్క అని పేరిట్టావు. చుక్క ఎక్కడాయా? చుక్క ఏం చుక్క? పెన్నతో శిర చుక్క. ఇది మన భ్రమ. అంటే దేశం మిథ్య, ప్రదేశం మిథ్య, కాలం మిథ్య, పరిస్థితులు ఎప్పుడూ మిథ్యే. నిన్న ఉన్న పరిస్థితులు ఇవాళ లేవు. నిన్న ఒక్కబోసింది, ఇవాళ చల్లగా ఉంది. నిన్న దుఃఖం వచ్చింది, ఇవాళ సుఖం వచ్చింది. నిన్న ఒకడు మన మాట విన్నాడు, వాడు ఇవాళ 20 ఏళ్ళు రాగానే వినడం మానేశాడు. 20 ఏళ్ళు వచ్చే వరకు కొడుకు తండ్రికి భయపడుతున్నాడు. 20 ఏళ్ళు దాటాక తండ్రే కొడుకు భయపడుతున్నాడు. నమశివాయ. పరిస్థితులు ఎప్పుడూ మిథ్యే. పరిస్థితులు ఎప్పుడూ మిథ్యే. చిన్న కుర్రాడు, 10 ఏళ్ల కుర్రాడిని ఏదైనా ఎవరన్నా సందా అడిగితే, ఏదైనా ఎక్స్కర్షన్కి వెళదామంటే మా నాన్న ఒప్పుకోరు అని భయపడుతున్నాడు. అదే వాడికి ఓ 30 ఏళ్ళు వచ్చాక తండ్రిని ఎవరన్నా యాత్రలకి రమ్మంటే మా ఇష్టమే కానీ మా అబ్బాయి వద్దని చెబుతూ ఉంటాడు. వాడిని ఓ మాట అడిగి చెబుతా అయిపోయింది. ఈ తండ్రి కొడుకు చేతుల్లో పడిపోయాడు ఇక్కడ. అంచేది ఇప్పుడు ఎవరిది పెత్తనం? పరిస్థితులు మిథ్య, పరిస్థితులు మిథ్య. నిన్నున్న పరిస్థితులు ఇవాళ ఉండవు. సృష్టి ఏర్పడడానికి 3 కారణాలేనండి. సైన్స్ చెప్పిన మాట ఇది, పురాణాలు చెప్పలా. టైం, స్పేస్ అండ్ కాజేషన్. ఈ 3 మిథ్య అయినప్పుడు సృష్టి మిథ్య కాదా? వస్తువు తయారు చేసినటువంటి పదార్థం పనికిరాంది అయినప్పుడు వస్తువు గొప్పదవుతుందా అండి? పుచ్చిపోయిన చెక్కతో కనుక కుర్చీ తయారు చేస్తే కుర్చీ బాగుంటుందా? విచ్చిపోయిన మట్టితో కుండ తయారు చేస్తే కొండ బాగుంటుందా? మరి మిథ్య అయినటువంటి పదార్థాలు 3, టైం, స్పేస్ అండ్ కాజేషన్, 3 మిథ్య కదా. మిథ్యా పదార్థాలతో తయారు చేసిన సృష్టి మిథ్య కాకపోతే నిజం ఎలా అవుతుందమ్మా? మిథ్యా జగదధిష్టాత్రీ. అందుకే లలితా సహస్రంలో ఉంటుంది ఒక మాట, మిథ్యా జగదధిష్టాత్రి ముక్తిదా ముక్తి రూపిణి. ఈ మిథ్యా జగత్తుకు నువ్వే నాయకురాలివమ్మా, మాకు మోక్షాన్ని ఇచ్చేది నువ్వే అని చెప్పారు ఖచ్చితంగా అక్కడ. ఇది మిథ్య అని గ్రహిస్తే తప్ప మనకి నిజం తెలియదు. అందుకే ముందు అహం మిథ్య, నేను అనేది మిథ్య అని తెలిస్తే మిగిలినవి మిథ్య అని తర్వాత తెలుస్తాయి. నేనే మిథ్య అయినప్పుడు ఇక మిగిలినవి నాకెందుకు ఇక్కడ? అందుకని ఎంత వెతికినా అహం అనేది ఎక్కడ ఉందో దొరకడమే లేదయ్యా అన్నాడు. మరి లేని అహంతో
మనస్సు ఎలా వచ్చింది, మనస్సుతో మనకి బంధం ఎలా వచ్చిందంటే ఇప్పుడు చెబుతున్నాడు ఘాటైన మాట. సంగ కారణవర్ధానాం సంగ సంసార కారణం సంగ కారణవాశానాం సంగ కారణమాపదాం. అద్భుతమైన రహస్యాన్ని ఒక్క మాటలో చెప్పాడు. సంగః సంగః. లేని అహంతో మనకి సాంగత్యం ఎలా వచ్చింది? వస్తుంది. ప్రత్యక్ష ఉదాహరణ చెబుతా, నేను బాగా ఎక్కాలి కదా. నేను చెబుతున్నది సాహిత్యం, అంతే కదా, యోగ వాసిష్ఠ సాహిత్యం. కానీ ఎక్కువ మంది మాతో కోరుకుంటున్నది ఏమిటో తెలుసా? సాన్నిహిత్యం. ఆయన చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనకో శాలువా కప్పాలి, ఆయనకి ఏదో దండం పెట్టాలి, ఆయన మూతిలో ముమ్ము ఫోటో దిగాలి. ఇది సాన్నిహిత్యం. మీరు ఆలోచించండి, తెలుగు భాష ఎంత గొప్పదో. సాహిత్యం, సాన్నిహిత్యం. ఇప్పుడు ఇన్ని వేల మంది కూర్చుని నా సాహిత్యాన్ని వినగలుగుతున్నారు. కానీ నాతో సాన్నిహిత్యం అందరికీ సాధ్యమేనా? నేను అందరికీ సన్నిహితం కాగలనా? మానవ మాతృణ్ణి. మీ అందరికీ నేను ఇంటర్వ్యూలు ఇచ్చి మీ అందరితోనూ నేను మాట్లాడి మీ అందరి వ్యక్తిగత సమస్యలు నేను తీరిస్తే నేను ఏమైపోతానమ్మా? ఇంత మొద్దగట్టి కళ్యాణ్ గారు నన్ను ఇంటికి పంపాలి మా ఆవిడ ప్రాప్తానికి. ఏమైపోతాను నేను ఇక్కడ? కానీ మనుషులు ఏం కోరుకుంటారు? గొప్పవాళ్లతో సాన్నిహిత్యం కోరుకుంటారు, సాహిత్యం కాదు. ఫలానా స్వామి ఉన్నారండి సత్యసాయి బాబా, ఆయన అద్భుతమైన యోగి అంటే నేను ఆయన్ని 3 సార్లు చూశా, 6 సార్లు వెళ్ళా, నన్ను ఆయన ఎలా ముట్టుకున్నారు. ఈ గోల ఎందుకు ఎక్కడ? ఆలోచించండి. ఈ గోల ఏంటంటే ఇక్కడ సత్యసాయి బాబా మహాజ్ఞాని, అనుమానం ఏం లేదు అందులో. ఆయన సాయంత్రం 3:30 వేళ ఉపన్యాసం ఇస్తాడు, అంత గొప్ప జ్ఞాని. ఆయన నుంచి మనం ఏం నేర్చుకున్నాం? చాలామంది భక్తులు మా ఇంట్లో విభూతి రాలింది, మా ఇంట్లో విసనకర పడింది, ఈ గొప్పలే ఎంతసేపు ఇక్కడ. నేను పుట్టపర్తి వెళ్ళా, స్వామి నన్ను ప్రత్యేకంగా పలకరించారు. ప్రత్యేకంగా పలకరించకపోతే ఆయన సత్యసాయి బాబా కాదా? ఈ ప్రత్యేకంగా పలకరించాలని ఎందుకు కోరుకుంటున్నావయ్యా? అక్కడే ఉంది దరిద్రం అంతా, అక్కడే ఉంది దరిద్రం అంతా. ప్రత్యేకంగా మహానుభావులు ఎంతమందిని పలకరించగలుగుతారు? ఎలా సాధ్యమవుతుంది? అసలు మనల్ని ఎవరు గుర్తించవలసిన అవసరం లేదు. మన దారిని మనం ఇలా విని వెళ్ళిపోదామని ఎందుకు అనిపించడం లేదు? అనిపించాలి. అనిపిస్తే ఈ 3 రోజుల ప్రవచనం సార్థకమైనట్టు లెక్క. ఎవ్వరూ నన్ను కలవడానికి ప్రయత్నం చేయదు, ఏం మాట్లాడద్దు. నాతో ఎవరు మాట్లాడినా 4 నుంచి 5లోగానే ఫోన్ చేసి మాట్లాడవలసిందే. లేకపోతే నా బతుకు రోగవాసిష్టం అవుతుంది, యోగవాసిష్టం ఉండదు ఇక్కడ. ప్రతి వాళ్ళు వాళ్ళ సమస్యలన్నీ చెబుతారు ఇక్కడ. ఎవడు తీరుస్తాడు ఇవన్నీ? నీ సమస్యలకు నువ్వు కారణం, నీ సౌఖ్యానికి నువ్వు కారణం, నువ్వు తీర్చుకోవాలా అని చెబుతున్నావు. నువ్వు నన్ను తీర్చమంటే ఇది లేని అహం లేదు కదా. ఎందుకు ఏర్పడుతుందంటే సాహిత్యం ఉంది ఇక్కడ. సాన్నిహిత్యం అంటే క్లోజ్నెస్. సాహిత్యం అంటే లిటరేచర్. ఇక్కడ లిటరేచర్ మీకు నాదో వశిష్ఠునదో వాల్మీకిదో ఏదైనా మీకు అందుతోంది నా మాటల రూపంలో. దాంతో సంతృప్తి పడం మనం. ఆయన మా ఇంట్లో ఉన్నారు, ఆయన మాతో ఫోటో దిగారు, ఆయనకు మేము దండ ఇచ్చాం, ఆయనకు మేము ఏదో కట్నం ఇచ్చాం, కానుక, ఇవన్నీ దేనికండి? ఇదే సాన్నిహిత్యం కోరుకుంటున్నాం మనం. అప్పుడు ఆలోచించండి, తెలుగు భాష గొప్పతనం అర్థమవుతుంది. సాహిత్యం, సాన్నిహిత్యం తేడా ఏమిటండి? సాహిత్యంలో సాహిత్య ఇందులోనూ కూడా ఉన్నాయి. సాన్నిహిత్యంలో అదనంగా ఉన్నది ఏమిటయా? నీ కింద నా ఒత్తు, అంతకంటే ఏం లేదు అక్కడ. నీ కింద నా ఒత్తు, ఇదే సాన్నిహిత్యం. నీ కింద నా ఒత్తు, నా కింద నీ ఒత్తు. పదం అర్థమైతే, మన భాష అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడమ్మా. భగవంతుడిని అర్థం చేయించడానికి సంస్కృతం మొదటి సాధనం, దాని తర్వాత ప్రపంచం మొత్తం మీద సాధనం తెలుగు మాత్రమే. ఈ ఒక్క మాట గమనించండి. సాహిత్యం, సాన్నిహిత్యం. అదనంగా ఉన్న అక్షరం ఏమిటి? నీ కింద నా ఒత్తు. ఈ గొడవే, నీ కింద నా ఒత్తు, నా కింద నీ ఒత్తు. ఇదే తెచ్చింది ఇక్కడ. ప్రతి చోట నాకు ప్రాధాన్యం. నీకు ప్రాధాన్యం ఉంటే కానీ పార్టీలో ఉండవు, నీకు ప్రాధాన్యం ఉంటే తప్ప సంఘంలో ఉండవు, నీకు ప్రాధాన్యం ఉంటే తప్ప కుటుంబంలో ఉండవు, నీకు ప్రాధాన్యం ఉంటే తప్ప దేంట్లోనూ ఉండవు. అంటే నీ కోసమే నువ్వు ఉంటున్నావు ఇక్కడ, సంఘం కోసం కాదు, పార్టీ కోసం కాదు. దయచేసి ఆలోచించుకుందాం నిజాయితీగా. ఎందుకు కబుర్లు చెబుతారండి దేశానికి సేవ అని? నీకు పదవాసించావు, పార్టీలో ఉన్నావు, ఆ మాట చెప్పరాదా? చెప్పడం. పార్టీ కొమ్ము కాసావు, ఎవడగాయమన్నా నేను నీకోసమే కాసావు. ఏదో ఆశించింది రాలేదనుకో, ఇంతకాలం బట్టి కష్టపడ్డాం, మాకు రాకపోతే ఏమైందండి? ఏ నాయకుడైనా పార్టీలో ఉన్న వాళ్ళందరికీ పదవులు ఇవ్వగలరా? సాధ్యమా? పైగా అది పదవి అని ఎందుకు అనుకుంటారండి? బాధ్యత అమ్మా, అనుమానం ఏముంది అందులో? ఆ బాధ్యత మనం చేయగలమా లేదా అలా ఆలోచించుకోవాలి. చేయగలిగితే చెయ్యాలి, లేకపోతే లేదు. వేదాంతం చదువుకున్నవాడు ఎప్పుడూ ప్రభుత్వ పదవులు పీఠాలు అంగీకరించడమ్మా సాధ్యం కాదు. అది మన జీవితాన్ని మనమే నిర్ణయించుకోవాలి.
సంగ చెప్పాం కదా, సాన్నిహిత్యం సాహిత్యం. ఒక పదవో పీఠమో అంగీకరించామంటే నీ కింద నా ఒత్తు, నా కింద నీ ఒత్తే ఇంకేముండదు ఇక్కడ, దానికి ఏముండదు ఇక్కడ. దేంట్లోనైనా అంత సంగం సంగకారణమర్థానాం. అన్ని రకాల ఆర్థిక పరిస్థితులకి, అన్ని రకాల విషయాలకి సాంగత్యమే కారణం. అంటే మనం సంఘం పెట్టుకోవడం వల్లే కదా, మనం దాంతో సాంగత్యం పెట్టుకున్నాం అనుకోండి, దాని బాధ్యతలన్నీ మనం చెయ్యాలి కదా, దాని విమర్శలన్నీ మనం పడాలి కదా, ఏదో చెయ్యాలి కదా. వద్దనుకుంటే ఏది అక్కర్లేదు. నిస్పృహస్య తృణం జగత్ అన్నాడు. ఏ కోరిక లేనివాడికి ప్రపంచమే గరికిపాటి తీసే గడ్డి పరకతో సమానం, పక్కనట్టే. మన కోరికలుంటే వెనకాల బంధాలు ఉంటాయి. సంగ కారణమర్థానాం సంగ సంసార కారణం. సాంగత్యమే సంసారానికి కూడా కారణం. మనకి మొత్తం జీవితం ఏర్పడింది సాంగత్యం వల్లే కదండి. చిన్నపిల్లాడిలాగా ఎదిగి గొప్ప జ్ఞానాన్ని పొంది రామాయణం, భాగవతం, భగవద్గీత, యోగ వాసిష్టం లాంటివి చదివి జ్ఞానాన్ని పొందితే పెళ్ళెందుకు చేసుకుంటాడండి? పని లేక. శుభ్రంగా శంకరాచార్యలాగా, రమణ మహర్షిలాగా, జిడ్డు కృష్ణమూర్తి గారిలాగా, వివేకానందుడిలాగా హాయిగా ఉంటాడు. అక్కడ ఉన్న బాబాజీ మహానుభావుడిలాగా 2000 ఏళ్ళు బతికాడు ఆ బాబాజీ గారు మహానుభావుడు. 2000 ఏళ్ళు అదే దృష్టి, ఊర్ధ్వ దృష్టి. దాన్ని శాంభవీ ముద్ర అంటారు. వారు చూస్తున్న దృష్టిని శాంభవీ ముద్ర అంటారు. అంటే కళ్ళు తెరిచి ఉంటాయి, బాహ్యంగా చూస్తూ ఉంటాయి, కానీ చూపు మాత్రం లోపల ఉంటుంది. ఊరికే గుడ్లు కనిపిస్తూ ఉంటాయి మనకి, చూపు బయటికి ఉండదు. వారు ఎదురుగా ఉన్న ప్రపంచం మీద వారి దృష్టి ఉండదు, లోపల భ్రూమధ్యంలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఆజ్ఞాచక్రాబ్జనలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకినీ రూపధారిణి, అక్కడ ఉంటుంది ఆ దృష్టి. ఆ రకంగా ఆ బాబాజీ గారు 2000 ఏళ్ళు తపస్సు చేశాడు హిమాలయాల్లో, 2000 years. ఆయన శిష్యుడు లాహిరి మహానుభావుడు, ఆయన శిష్యుడు యుక్తేశ్వరగిరి, ఆయన శిష్యుడు పరమహంస యోగానంద. ఆయన రచించిందే ఒక యోగి ఆత్మకథ. అంటే ఈయన ప్రశిష్యుడికి ప్రశిష్యుడు పరమహంస యోగానంద. బాబాజీ అంత గొప్పవాడు. అందుకే నేను అక్కడ ఆ ఫోటో చూడగానే ఒళ్ళు మరిచిపోయి దండం పెట్టుకున్నానమ్మా, నేను మహానుభావుడిని చూడగలిగా, కనీసం ఫోటో రూపంలోనైనా చూడగలిగా. అంతటి యోగ సిద్ధులు వాళ్ళు. వాళ్ళకేం మహారాజ పీఠాలు లేవా, పదవులు లేవా, ఆర్థికం లేదా, పెళ్ళం చేసుకోలేరా, పెళ్లి చేసుకోలేరా? ఆయన తలుచుకుంటే ఎంత అందంగానైనా ఉంటాడు, ఆయన ఎంత వికారంగానైనా ఉంటాడు. మహాయోగి ఏదన్నా చేయగలడు. ఆయన పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎందుకు చేసుకోవాలా? అంచేత సంఘ సంసార కారణం. ఈ సాంగత్యం మనకు వద్దని ఆయన వదిలేశాడు. అంతేకాదు సంఘ కారణ వాశానాం. షాపింగ్కి వెళ్ళాం, ఇది బాగా అర్థమవుతుంది పురుషులకి, మహిళలకి ఇంకా బాగా అర్థమవుతుంది. షాపింగ్కి వెళ్ళాం, ఎందుకు వెళ్ళాం? స్టీల్ కొట్లో, బట్టల కొట్టులోకి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? ఓ టవల్ ఒకటి, మంచి నాప్కిన్, టవల్ కూడా కాదు, నాప్కిన్, చిన్న తువ్వాలు బల్ల మీద వేసుకుంటాం కదా కుర్చీ మీద, అది కొనుక్కుందామని వెళ్ళాం. నేను మొహమాటం లేకుండా ఓ మాట చెబుతా, మహిళను నన్ను మన్నింతుడు కాక. మగాడు వెళ్ళాడనుకో నాప్కిన్ ఒకటే కొనుక్కుని వస్తాడమ్మా. ఆడవాళ్ళు వెళ్ళారనుకో 6 చీరలు, 60 రవికెలు, దాంతోపాటు నాప్కిన్. నమశివాయ. ఇదే సంఘం అంటే. ఎందుకని? అక్కడ నాప్కిన్ చూస్తుంటే ఇంకా బాప్కిన్లు చాలా కనపడతాయి అక్కడ. అది బాగుంది, ఇది బాగుంది, వచ్చాం కదా కొనొచ్చు కదా. నువ్వు వచ్చింది దేనికి? నాప్కిన్ కోసం, కొనుక్కునేపో అంతే. ఇంకో దానికి చూడకూడదు. కానీ మన దృష్టి ఇదే సంఘ కారణం ఆశానాం. అన్ని ఆశలకి సాంగత్యమే కారణం. నీ చూపు ఏదో ఒక మంచి చీర మీద పడింది, నీ చూపు ఏదో ఒక మంచి వస్త్రం మీద, పంచె మీదో, కండువా మీదో, ప్యాంటు చొక్కా మీదో పడింది. అక్కడికి వెళ్ళిందేమో నువ్వు గోచిగుడ్డ కోసం వెళ్ళి ప్యాంటు చొక్కా కొంటావు, బుద్ధుందా నీకు? ఎందుకోసం వెళ్ళామో అదే కొనాలి. దివాన్ కాట్ మీద ఉండేటువంటి తరగడాలు కొనాలి, గలేబులు కొనాలంటే అవి కొనుక్కొని వచ్చేయాలి. వాడు అక్కడ ఏమంటాడు? డబుల్ కాట్ మీద మంచి వచ్చేయండి, మళ్ళీ వస్తానని చెప్పాలి. ఉండకూడదు అక్కడ తెలివంటేది, మళ్ళీ వస్తానని చెప్పాలి. వాడు అంటాడు వెంటనే, బాగా ఆఫర్ అండి, దసరా ఆఫర్, ఆఫర్ ఇవ్వడమ్మా, ఆఫర్. మనమే లోఫర్లా కనపడుతున్నాం వీళ్ళకి. ఆఫర్ అంటాడు ప్రతివాడు ఇక్కడ. ఒక చీర కొంటే ఇంకో చీర ఆఫర్ ఇచ్చాడంటే అర్థం ఏంటమ్మా? అజ్ఞానం, ఆలోచన ఉండాలి. 2 చీరల ఖరీదు అందులో వేసుకున్నాడు వాడు. ఏమన్నా మనకు మేనత్త కొడుక ఆఫర్లు ఇవ్వడానికి ఎందుకు ఇస్తాడు? వేసుకోవడం ఆ మాత్రం తెలియద్దా? మనం కూడా తెలివిగా ఏమనాలి వాడిని. ఏమన్నా మళ్ళీ వస్తాను కదా, మళ్ళీ వస్తానే, టైం చూసుకుని వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోవాలి. అది మనసుని నిగ్రహించుకోవడం.
నిగ్రహించుకోకుండా మనం ఏం చేస్తాం, ఇష్టం వచ్చినవన్నీ కొంటున్నాం. పైగా ఈవేళ కొనడానికి అవకాశం బాగా వచ్చింది. ఇదివరకు అయితే మహిళలైనా మగవాళ్ళైనా హ్యాండ్ బ్యాగ్గో పర్సో తీసేవారు, అందులో 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఎక్కడి నుంచి కొంటారు? 5000 సరుకు కొనేవాడు. ఇప్పుడు అదేం లేదు కదా, కార్డు ఒకటి ఉంది, షిక్ షిక్ గీకో, శుభ్రంగా తిరుపతి గుండు గీసినట్టే మొత్తం గీకే. వాడు నెలాఖరిన పంపిస్తాడు. ఇక్కడ నువ్వు 5000 వాడి దగ్గర క్రెడిట్ కార్డు తీసుకున్నా నీకు 10,000 వస్తుంది బిల్లు. ఇక్కడ వడ్డీలతో కలిపి 10 రూపాయలు వడ్డీ వేస్తాడమ్మా, ఊరికే ఎవడు ఇవ్వడు. ఇక్కడ నువ్వు కట్టడం ఆలస్యం చేసేవనుకో 10,000 12,000 అయిపోతుంది. నువ్వు కొన్నది 5,000 సామాను, 12,000 కట్టావు, ఎంత నష్టపోతున్నావు. ఇదే సంగకారణ ఆశానాం, నీ ఆశలు రేగడానికి సాంగత్యం కారణం. అంచేత ఆ చూపు దాని మీద పడకుండా, పడినా మన మనస్సు వశం కాకుండా ఉంటే మనకు కావలసిందే కొనుక్కొని వస్తాం కదా, వేరేది ఎందుకు కొంటామండి? అంతేకాదు చివరి మాట చెబుతున్నాడు, సంగ కారణమర్థానాం సంగ సంసార కారణం సంగ కారణం ఆశానాం సంగ కారణం ఆపదాం. చివరికి మనకు వచ్చే ఆపదలకు కూడా ఈ సాంగత్యమే కారణం. ఆపదలకు కూడా సాంగత్యమే కారణం అండి. ఒక్క మాట చెబుతాను, కొంచెం ఘాటుగా ఉన్నా సరే తెలుసుకుంటే మంచిది. కొంతమంది ఇళ్లల్లో మనోవైకల్యం ఉన్న పిల్లలు ఉంటారు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అలా మంచంలోనే ఉంటారమ్మా. ఆ తల్లులకి నమస్కారం చేయాలి, నిజంగా సేవ చేస్తున్నందుకు. ఏమీ తెలియదు, అన్నీ సేవ చేయాల్సిందే వాళ్ళకి. శివపురాణంలో చెబుతాడు ఒక మాట, 100% నిజమని నేను చెప్పను, కానీ కొంత నిజం ఉంది అందులో. ఆ పిల్లలు మన కడుపున అలా ఎందుకు పుడతారో శివపురాణంలో చెప్పాడు. ఏం చెప్పారో తెలుసా? కలిసి ఉద్యోగం చేయడం కానీ, కలిసి చదువుకోవడం కానీ, కలిసి వ్యాపారం చేయడం కానీ, కలిసి పక్క ఇళ్లల్లో ఉండడం కానీ జరుగుతుంది సహజంగా. ఈవిడ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. లేకపోతే ఈయన 2 ఉద్యోగులు ఉంటారు, ఇద్దరు కలిసే పెడతారు, కలిసే వస్తారు రోజు. ఆయన ముందు బ్యాగ్ సర్దేస్తే ఈయన సర్దేస్తాడు ఇంటికి వెళ్ళిపోవడానికి. అంత సాంగత్యం ఎందుకు? అలా ఎవరితోనైనా నువ్వు సాంగత్యం పెంచుకుంటే నీ మనస్సులో పడే ముద్ర ఏమిటంటే, ఆయన లేకపోతే నేను ఉండలేను, ఆయన లేకపోతే నాకు ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాదు, ఆయన లేకపోతే నాకు ఉద్యోగానికి వెళ్ళబుద్ధి కాదు, ఆయన లేకపోతే నా వ్యాపారం చేయబుద్ధి కాదు నాకు. ఇది ఎప్పుడైతే సాంగత్యం పడిందో, ఇందులో ఎవరైనా మధ్యలో మరణిస్తే ఈ రెండో వారు మరణించే వరకు ఆగి వారి కడుపుని ఈ మనోవైకల్యం కలిగిన పిల్లాడిగా పుడతారమ్మా. ఉన్నవాళ్ళని మనం ఏం చెయ్యలేం, కానీ ముందు జాగ్రత్త అయినా పడగలం కదా. అంత సాంగత్యం ఎవరితో పెంచుకోకూడదు. మనం అందరితోనూ కలిసే ఉంటాం, కానీ ఎవరు లేకపోయినా మనం ఉండగలగాలి. భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ఎవరు లేకపోయినా మనం ఉండాలి. లేకపోతే జీవితం పెద్ద పెంట అయిపోతుంది. ఇక్కడ అదే ఆపదాం, సంగ కారణం ఆపదాం. నువ్వు సాంగత్యం పెంచుకున్నావు, ఆపద వచ్చింది. అంత సాంగత్యం ఎవరితోనూ పెంచుకోకుండా ఉంటే అటువంటి ఇబ్బందులు రావండి. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, నా కళ్ళ ముందు ఉంటే చాలు. ఇది ఒక పెద్ద విచిత్రమైన మాట. నా కళ్ళ ముందు ఉంటే చాలు అన్నావు. వాడు మాట్లాడాలని, పని చేయాలని, అభివృద్ధిలోకి రావాలని కోరుకోలే. కళ్ళ ముందు ఉన్నాడు, చూస్తూ కూర్చో. కళ్ళ ముందు ఉండడం ఏమిటి? లేకపోతే ఏమైంది అంటే వాళ్ళు లేకుండా మనం ఉండలేకపోతున్నాం. దీన్ని ఏమంటారు? ఇదొక నాటకం. విచిత్రంగా ప్రేమ అంటారు. ప్రేమ కాదమ్మా, వెర్రి వ్యామోహం అంటారు దాన్ని. ప్రేమ కాదు అది. ప్రేమ ఉంటే వాడి దారిని వాడిని వదిలేయాలి. నీ కళ్ళ ముందు ఉండాలని ఎందుకు కోరుతున్నావు? వాడు 25 ఏళ్ళు ఎదిగాడు, వాడు పెడతాడు బయటికి వెళ్ళని. 25 ఏళ్ళు దాటాయి, అమ్మాయికైనా అబ్బాయికైనా. వాళ్ళ కర్మ వాళ్ళదండి. ఇక ఊరికే పట్టించుకోవద్దు తల్లిదండ్రులు. ఉపదేశాలు చేయొద్దు. ఇంకా నాకు చెప్పాలి, నాకు చెయ్యాలి. వాడికి పెళ్ళి అయినా సరే అలాగే అంటే దెబ్బలాట్లు ఎక్కువైపోతాయమ్మా కొడుకు కోడల మధ్యలో. పెద్దవాళ్ళే తగ్గించుకోవాలి. ఏదైనా 30 ఏళ్ళవాడు తల్లికి వచ్చి, అమ్మ ఇలా ఉంది అరే నువ్వు మీ ఆవిడ ఆలోచించుకుంటారా, ఏదో ఒకటి చేయండిరా, నాతో ఎందుకు చెబుతున్నావమ్మా? తెలివైన వాళ్ళు, మీరు చదువుకున్నారు, బీటెక్ ఎంటెక్, మీరు ఆలోచించుకోండి అమ్మా, అంతగా తగ్గకపోతే అప్పుడు చూద్దాం, నాన్నగారితో చెబుదాం అని చెప్పాలి. కానీ ఈ తల్లి ఏం చేస్తుంది, తండ్రి అయినా సరే, మా వాడేమిటో 40 ఏళ్ళు వచ్చినా నాకు చెప్పకుండా ఏ పని చెయ్యడు అని పక్క పేరెంట్ వాళ్ళకి చెబుతుందమ్మా. ఈవిడే కొడుకుని చెడగొడుతోంది, చేతకాన దద్దమ్మను చేస్తోంది. వాడి సమస్యలు వాడు పరిష్కరించుకోలేడు. పెళ్ళి అయిన వాడు భార్యతో ఆలోచించాలి, తల్లితో ఆలోచించే పని ఏమిటండి? ఇల్లు మారాలి, భార్యతో ఆలోచించాలి. ఉద్యోగం మారాలి, భార్యతో ఆలోచించాలి. పిల్లల్ని కనాలి, పెంచాలి, భార్యతో ఆలోచించాలి. తల్లిదండ్రులతో ఆలోచించేది ఏముంటుంది అక్కడ? అలా పెంచితే అమ్మ కూచి నాన్న కూచి కింద తయారై దద్దమ్మల కింద తయారవుతారు పిల్లలు. దేశానికి పనికిరారు, మనకి పనికిరారు.
వాడికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చి పెరిగారంటే పెద్దవాళ్ళ ఆలోచన ఒకటి. నేను పెద్దవాడిని, నాకు కొడుకులు కోడళ్ళు ఉన్నారు. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా ఎలా ఉండాలి అంటే, అమ్మా మీ పని మీరు చూసుకోండి, ఏదైనా అవసరం ఉంటే మాకు చెప్పండి, మేము వస్తాం, మీరు ఎప్పుడు రాగలిగితే అప్పుడు రండి మా ఇంటికి, లేకపోతే మానుకోండి, ఏం పర్వాలేదు, రావాలని ఏం చెప్పను. నా పుట్టినరోజు మా శ్రీమతి పుట్టినరోజు అందరూ వాళ్ళు రావాలని ఏం లేదు, మీరు రావాల్సిన అవసరం ఏం లేదమ్మా, మీ అత్తగారికి ఒకసారి ఫోన్లో చెప్పేయండి సరిపోతుందని చెప్తాను. నా పుట్టినరోజు అయినా కానీ ఎవరో రాల, ఎందుకు సాగతీత ఇక్కడ, దీన్నే నీ కింద నా ఒత్తు, నా కింద నీ ఒత్తు అంటారు. దీన్ని వదిలేయాలి ఆ విషయాన్ని. ఇంకా వస్తే వచ్చాడు, లేదా లేదు, వస్తే దండం పెట్టాడు ఆశీర్వదించాలి, లేదా వదిలేసాం, అప్పుడు కూడా జపం చేసుకున్నాం, సమయం కలిసి వచ్చింది. ఇదే ఈ సాంగత్యాన్ని వదులుకోగలిగితే ఏ ఆపద ఉండదండి. మనం దానికి వ్యతిరేకమైపోతున్నాం ఈవేళ.